హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడతగా ఇచ్చే 2,000 రూపాయలను రేపు మార్చి 13వ తేదీన అస్సాంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే 2,000 రూపాయల డబ్బులు ఎవరి ఖాతాల్లో ముందుగా జమ అవుతాయి, ఇంకా ఎవరికైనా డబ్బులు రాకపోతే వారు చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిచేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అధికారిక సమాచారం ఎలా ఉందో చూద్దాం. మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఆ ఫస్ట్ పేజీపై క్లిక్ చేస్తే రైతుల కోసం ఒక చిన్న వీడియో కూడా కనిపిస్తుంది. దాని వ్యవధి సుమారు 19 సెకండ్లు ఉంటుంది. ఆసక్తి ఉంటే ఆ వీడియో కూడా చూడవచ్చు. అలాగే అక్కడ స్పష్టంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడతను విడుదల చేయనున్నట్లు సమాచారం ఇవ్వబడింది. మార్చి 13న అంటే రేపు ఈ డబ్బులను విడుదల చేస్తారని ప్రముఖ దినపత్రికలతో పాటు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా వెల్లడించారు. మొత్తం సుమారు 18,640 కోట్లను విడుదల చేస్తూ దాదాపు 9.32 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు. అయితే ఈ డబ్బులు ముందుగా ఎవరి ఖాతాల్లో జమ అవుతాయంటే పోస్టాఫీస్ ఖాతాలో ఉన్న రైతులకు ముందుగా జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మిగతా రైతులందరికీ కూడా సుమారు 1-2-3 రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అయితే కొంతమందికి డబ్బులు రాకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, రైతు గుర్తింపు కార్డు లేదా ఫార్మర్ ఐడి లేకపోవడం, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోవడం వంటి సమస్యలుంటే డబ్బులు జమ కావు. ఎందుకంటే ఈ పథకం డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేసే విధంగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.